తక్కువ డబ్బుతో కూడా స్థిరంగా ఆదాయం సంపాదించడం చాలామందికి ఇదొక కల లాంటిది కదండి. ఇది అసాధ్యం అనుకుంటారు. కానీ కవర్డ్ కాల్స్ అనే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీతో చిన్న పోర్ట్ఫోలియోతో కూడా రెగ్యులర్గా ఇన్కమ్ జనరేట్ చేయడం సాధ్యమే. అసలు ఏంటి కవర్డ్ కాల్స్ అంటే? సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర ఉన్న షేర్లపై ఒక రకమైన ఇన్సూరెన్స్ అమ్మి డబ్బు సంపాదించడం అన్నమాట. ఈరోజు మనం ఈ స్ట్రాటజీని ఉపయోగించి ఒక చిన్న పోర్ట్ఫోలియోతో ఆదాయాన్ని ఎలా సృష్టించవచ్చో వివరంగా చూద్దాం. రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది 4% రూల్. అంటే ఏడాదికి $60,000 ఆదాయం కావాలంటే మన పోర్ట్ఫోలియోలో దాదాపు $1.5 మిలియన్ ఉండాలి. అబ్బా, అది చాలా పెద్ద మొత్తం. కానీ ఇప్పుడు ఇంకో విషయం చూడండి. మనం మాట్లాడబోయే 40% ఛాలెంజ్తో అదే $60,000 ఆదాయాన్ని కేవలం $150,000 పోర్ట్ఫోలియోతో సంపాదించే అవకాశం ఉంది. అంటే 10 తక్కువ డబ్బుతో. నమ్మశక్యంగా లేదు కదా? కానీ ఇదే ఈ స్ట్రాటజీ పవర్. సరే, ఇదంతా వినడానికి బాగుంది, కానీ నిజంగా పనిచేస్తుందా? అందుకే ఒక ఛాలెంజ్ తీసుకుందాం. కేవలం $5,000తో పోర్ట్ఫోలియో మొదలుపెట్టి ప్రతి వారం దానికి ఒక $200 యాడ్ చేస్తూ వెళ్తే దాన్ని పూర్తిస్థాయి ఆదాయ వనరుగా మార్చగలమా? చాలామందికి ఇదొక రియలిస్టిక్ సినారియో. మరి ఫలితాలెలా ఉంటాయో చూద్దాం. ఓకే, ఛాలెంజ్ సెట్ చేశాం. మరి మన ప్లాన్ ఏంటి? ఈ పెద్ద లక్ష్యాన్ని చేరుకోటానికి మనం ఫాలో అవ్వబోయే బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన డబ్బును ఎలా వాడాలి, ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవాలి? లెట్స్ డైవ్ ఇన్. ఇక్కడ మన పోర్ట్ఫోలియో కేటాయింపు చూడండి. 110% కవర్డ్ కాల్ స్టాక్స్కి, 20% లాంగ్ టర్మ్ హోల్డ్స్కి, ఇంకా 10% లీప్స్ ఆప్షన్స్కి కేటాయించాం. ఒక్క నిమిషం, ఇవన్నీ కూడితే 140% వస్తుంది. మన దగ్గరున్నది 100%మే కదా. మరి ఈ 140% ఎలా వచ్చింది? ఎలా సాధ్యం? ఆ ప్రశ్నకు సమాధానమే మార్జిన్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇన్వెస్ట్మెంట్ పవర్ పెంచుకోవడానికి మన బ్రోకరేజ్ ఇచ్చే ఒక లోన్ అన్నమాట. అందుకే మనం 100% కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాం. ఇది చాలా పవర్ఫుల్ టూల్. కానీ ఒక్క విషయం, ఇది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే. లాభాలను ఎంత వేగంగా పెంచుతుందో నష్టాలను కూడా అంతే వేగంగా పెంచగలదు. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడాలి. ఓకే, మన దగ్గర ప్లాన్ ఉంది, మార్జిన్ వాడుతున్నాం. మరి ఏ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి? ఏది పడితే అది కొనలేం కదా. కవర్డ్ కాల్స్ రాయడానికి సరైన స్టాక్స్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దానికి కూడా ఒక పద్ధతి ఉంది. ముఖ్యంగా 3 విషయాలు చూడాలి. ఫస్ట్, చార్ట్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ రెండిట్లోనూ స్టాక్ పైకి వెళ్తూ ఉండాలి. సింపుల్గా అప్ ట్రెండ్లో ఉండాలి. సెకండ్, కంపెనీ రెవెన్యూ. ప్రతి సంవత్సరం సంపాదన పెరుగుతూ ఉండాలి. అండ్ ఫైనలీ, ఫండమెంటల్స్. అంటే కంపెనీ వ్యాపారం బలంగా, నిలకడగా ఉండాలి. ఈ 3 బాక్సులు టిక్ అయితేనే ఆ స్టాక్ను మనం పరిగణలోకి తీసుకుంటాం. థియరీ అంతా ఓకే. ఇప్పుడు అసలు యాక్షన్లోకి వెళ్దాం. ఈ స్ట్రాటజీని వాడుతూ ఈ పోర్ట్ఫోలియోలో చేసిన మొదటి 3 ట్రేడ్స్ ఏంటో, వాటి వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొట్టమొదటి ట్రేడ్ జింగా. దీని టిక్కర్ సింబల్ ZNGA. మనలో చాలామందికి తెలిసిన పాపులర్ మొబైల్ గేమింగ్ కంపెనీ. మరి జింగానే ఎందుకు? ఎందుకంటే ఇది మంచి గ్రోత్ సెక్టార్లో ఉంది, చార్ట్ స్టేబుల్గా ఉంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కవర్డ్ కాల్స్కి మంచి ప్రీమియమ్స్ ఇస్తుంది. అంటే మనకు మంచి ఆదాయం వస్తుందన్నమాట. ఓకే, ట్రేడ్ డీటెయిల్స్ చూద్దాం. 105 షేర్లను ఒక్కొక్కటి $8.84కు కొన్నారు. ఆ తర్వాత $9 స్ట్రైక్ ప్రైస్తో ఒక కవర్డ్ కాల్ అమ్మేశారు. దానివల్ల వెంటనే ప్రతి షేర్కు 29 సెంట్లు ప్రీమియం వచ్చింది. అంటే జస్ట్ 2 వారాల్లోనే దాదాపు 3.3% రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. నాట్ బ్యాడ్. సరే, నెక్స్ట్ ట్రేడ్ ఆర్కిమోటో. టిక్కర్ సింబల్ FUV. ఇదొక ఇంట్రెస్టింగ్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ. మరి దీన్నెందుకు ఎంచుకున్నారంటే ఇది కొంచెం వేరే టైప్. ఇది చాలా వోలటైల్ స్టాక్. అంటే ధరలో హెచ్చుతగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఒక స్టాక్లో ఎంత ఎక్కువ వోలటాలిటీ ఉంటే మనకు ప్రీమియం రూపంలో అంతెక్కువ ఆదాయం వస్తుంది. హై రిస్క్, హై రివార్డ్ అన్నమాట. దీని ట్రేడ్ డీటెయిల్స్ చూడండి. 105 షేర్లను $11.80కు కొన్నారు. $12.5 స్ట్రైక్తో కాల్ అమ్మితే ఒక్కో షేర్ మీద ఏకంగా $1 పైన ప్రీమియం వచ్చింది. అందుకే పొటెన్షియల్ రిటర్న్ చూడండి, 2 వారాల్లోనే దాదాపు 9.2%. అద్భుతం కదా. ఇక మూడవ ట్రేడ్
వర్జిన్ గ్యాలక్టిక్, టిక్కర్ SPCE. స్పేస్ టూరిజం, ఫ్యూచర్ ఇదే కావచ్చు. ఇది కమర్షియల్ స్పేస్ ఇండస్ట్రీలో ఒక పయనీర్. ఆర్కిమోటోలాగే ఇది కూడా హై వొలటాలిటీ ఉన్న స్టాక్. అంటే మళ్ళీ మనకు మంచి ప్రీమియమ్స్ వస్తాయన్నమాట. ఈ స్ట్రాటజీకి ఇలాంటి స్టాక్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఈ ట్రేడ్ చూడండి, 110 షేర్లను $32 చొప్పున కొన్నారు. $35 స్ట్రైక్తో కాల్ అమ్మితే ఒక్కో షేర్కు $1 పైన ప్రీమియం. ఈ ట్రేడ్ గడువు కేవలం వారం రోజులే. ఆ ఒక్క వారంలోనే 3.2% రాబడి సంపాదించడం జరిగింది. ఓకే, 3 ట్రేడ్స్ చేశాం, వాటి వెనుక ఉన్న లాజిక్ చూసాం. మరి ఓవరాల్గా ఫలితమేంటి?